అన్నయ్య నాకు చాలా కోరికలు ఉన్నాయి, ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి, నా డైరీ చూడండి, నా డైరీ నిండా. మరి నేను అన్నాను, అప్పుడు నువ్వేమని ప్రార్థించాలి? ప్రభువా, నా గమ్యం ఇది, నా గురిది, నా ఆశయాలు ఇవి, నా కోరికలు ఇవి, నాకు సహాయం చేయి ప్రభువా అని అడగాలి. అవునా? ఏమడిగింది? ప్యాషన్ అయిపోయిందా? దేవుడు అంటే ఆటలు అయిపోయిందా? నీ చిత్తము నీ చిత్తం అని అడగడం, దేవుడు తన చిత్తం చెప్తే కాదని చెప్పి మళ్ళీ నీ చిత్తం చేసుకోవడం. దేవుణ్ణి నీ చిత్తమే అని అడిగావంటే నీ చిత్తాలు పక్కన పెట్టేటట్లయితేనే అడుగు నీ చిత్తం ఏమిటి అని. అలా నీ చిత్తం పక్కన పెట్టలేకపోతే అడగలతో ఆయనకి నీ చిత్తం ఏమిటని. నువ్వు దేవునికి డైరెక్ట్గా చెప్పు, ప్రభువా నా చిత్తాలు ఇవి, నాకు సహాయం చేయమంటే తండ్రి అయిన దేవుడు ఆయన, తల్లి అయిన దేవుడు ఆయన, తప్పక నీ ఇష్టానికి కూడా సహాయం చేస్తాడు. ఉద్యోగం చేస్తావు బిడ్డ, చెయ్యి అని దీవిస్తాడు. సంపాదించుకొని నీ కుటుంబంతో బాగుంటావా? అయితే అలాగే ఉండని దీవిస్తాడు. అయితే నీకు నచ్చినట్లయినా బ్రతకడం నేర్చుకో, లేదా దేవునికి నచ్చినట్లయినా బ్రతకడం నేర్చుకో. అటు ఇటు కాకుండా రెండు పడవల మీద కాలేసుకొని ప్రయాణం చేస్తుంటారు చాలా మంది. నువ్వు దేవుని చిత్తం తెలుసుకోవాల్సి వస్తే దేవుని కొరకు బ్రతికి తీరాల్సిందే.